Good morning class. Welcome to your current affairs on paper Hindu. So here important articles to them. There are many articles because tomorrow is going to be G20 summit in Delhi. So ఎవరెవరు వస్తున్నారు, what is the aim, so and so చాలా articles ఉన్నాయి. సో ప్రతిదాన్ని ఒక సింపుల్ జిస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదాం, రైట్? వాట్ ఈజ్ వాట్ అన్నది కూడా తెలియాలి, రైట్? సో ఢిల్లీ మే టర్న్ వెన్యూ ఫర్ డైలాగ్ ఆన్ రివైవింగ్ ద బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. సో ఈ G20 సమిట్ ఇప్పుడు జరుగుతున్న కథ మనకు తెలిసిందే కదా. సో రైట్ నౌ వాట్ దీస్ లీడర్స్ ఆఫ్ G20 ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ దట్ మన యొక్క G20 ప్లాట్ఫామ్ని ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. వాట్ ఈస్ దిస్ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్? ఫస్ట్ అది తెలుసుకుందాం, తర్వాత ఆర్టికల్కి వెళ్దాం. సో బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ వాజ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ కంట్రీస్ ఆఫ్ రష్యా, ఉక్రెయిన్, టర్కీ కంట్రీస్ లైక్. సో ఏ కంట్రీస్ మధ్యలో ఏవి ఉన్నాయి? రష్యా, ఉక్రెయిన్, టర్కీ అండ్ యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ఈ కంట్రీస్తో పాటు ఒక అగ్రిమెంట్ చేసుకుంది. వాట్ ఈస్ దట్? టు అలో సేఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్రెయిన్ అండ్ అదర్ ఫుడ్ స్టఫ్స్. సో ఎస్పెషలీ గ్రెయిన్, అందుకనే దీన్ని బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అని అంటాం. అండ్ అదర్ ఫుడ్ స్టఫ్ ఫ్రమ్ ఉక్రెయిన్ పోర్ట్స్ ఇన్ బ్లాక్ సీ. ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఆన్ ఎప్పుడు? July 22, 2022, last year. Signed then. It was initially set to expire on Jan 22, 23. So, ee year Jan 22 ki actually ga expire ayindali. But then what happened? However, it was extended twice. Rendu saal extend chesi. Finally, right now it has been expired. It has expired on July 17th. And last year July start ayindi. Ee year July end ayindi. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ G20 సమిట్ని ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని, గుడ్ మార్నింగ్. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఈ బ్లాక్ సీ ఇనిషియేటివ్ని రివైవ్ చేద్దాం అనుకుంటున్నారు. బికాజ్ వీ నో దట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఉక్రెయిన్ దెర్ హ్యాస్ బీన్ హ్యూజ్ సప్లై చైన్ మిస్మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా హ్యూజ్గా ఉంది, ఎస్పెషలీ ఇన్ దిస్ ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ స్టఫ్ అండ్ ఆల్. అందుకని ఈవెన్ మన కంట్రీ కూడా ఏం చేసింది, రైస్ బ్యాన్ అని చెప్పి, ఈ బ్యాన్ ఆ బ్యాన్ అని చెప్పి మనం కూడా ఫుడ్ గ్రెయిన్స్ మీద బ్యాన్ విధించడం జరిగింది. సో టు కర్బ్ ఆల్ దీస్ థింగ్స్ దే వాంటెడ్ టు రివైవ్ దిస్ బ్లాక్ సీ ఇనిషియేటివ్, అంతే. బట్ ఇండియా సెడ్ దట్ వీఆర్ అవర్ సెల్ఫ్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. సో ఇంతవరకు మాకు కరెక్ట్గా తెలీదు. సో సీ హియర్, MEA, Ministry of External Affairs, said that they were unaware of any meetings on the sidelines of G20 summit, but underlined India's position in support of the initiative. So we are okay with this because ఈ ఇనిషియేటివ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. పేద దేశాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ద కంట్రీస్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్ సప్లై, ఫుడ్ గ్రెయిన్స్ అక్కడ కరెక్ట్గా లేని పండని సిచ్యువేషన్స్లో అన్ని చోట్ల నుంచి యుక్రెయిన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఈ ఇనిషియేటివ్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, రష్యా మీద ఆల్రెడీ వెస్టర్న్ శాంక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ ఫినాన్షియల్ శాంక్షన్స్, ట్రేడ్ శాంక్షన్స్ were been laid on Russia. Right now they are going to relax those particular financial restrictions on Russia to some extent, despite it is despite it has a huge opposition from USA and EU. యూరోపియన్ యూనియన్, యూఎస్ఏ దీనికి అగెయిన్స్ట్గా ఉన్నారు. అంటే వీళ్ళ మీద ఆ ఫినాన్షియల్ శాంక్షన్స్ అనేది ఆల్రెడీ విధించారు. రైట్ నౌ దే గోయింగ్ అగెయిన్స్ట్ దట్. సో మేము ఫినాన్షియల్ రిలాక్సేషన్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ యూ మేక్ షూర్ దట్ మీరు పోర్ట్స్ దగ్గర అటాక్ చేయకండి, ఎస్పెషలీ ఆన్ ఉక్రెయిన్ పోర్ట్స్ విచ్ ఆర్ గివింగ్ ఎక్స్పోర్ట్స్ ఆన్ రైస్. అది ఈ ఆర్టికల్లో చెప్పారు. సో దట్ ఈస్ వాట్ దే మెన్షన్. ఆన్ థర్స్డే, Guterres said that the UN was deeply engaged in resolving the issue that would mean giving Russia more access to financial markets despite EU and US sanctions, and in return receiving guarantees that Russia will not threaten or bomb Ukraine ships or ports exporting grain. ఇది ఇనిషియేటివ్. సో దాని మీద ప్రజెంట్ దే ఆర్ వర్కింగ్ ఆన్. సో ఈ G20 అనేది ప్లాట్ఫామ్గా వాడతాము అని అన్నారు. That is first article regarding G20. There are many articles today regarding G20. See, this is again another article on G20. So African Union to join G20 as Sherpas reach a deal. First of all, Sherpa ante enti? So that you need to know. Simple ga cheppalante administrative head అనొచ్చు. ఒక్కొక్క లీడర్ రిప్రజెంటేటివ్ వస్తారు కదా కంట్రీ, వాళ్ళందరినీ షెర్పా అని అంటారు. సో వాట్ ఈస్ దిస్ షెర్పా? A Sherpa is a personal representative or head of a state or head of a government who prepares an international summit such as annual G7 and G20 summits. సో ఒక కంట్రీ ఈ సమిట్లో మేము ఇవి మాట్లాడాలి, ఇవి డిస్కస్ చేసుకుని హెడ్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా, వాళ్ళని షెర్పాస్ అని అంటారు. దే ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ దేర్ కంట్రీ. సో ఈ షెర్పాస్ ఆఫ్రికన్ యూనియన్ని G20లోకి ఇంక్లూడ్ చేయడానికి దే ఆర్ ఓకే, దే ఆర్ ఫేవరబుల్ ఫర్ దట్. నౌ విల్ దే చేంజ్ ద నేమ్ టు G21? Yet to be known.
ఎందుకంటే G20 నుంచి ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ ఇంక్లూడ్ చేసినట్లయితే G21 అవుతుంది. సో ఈజ్ ద నేమ్ గోయింగ్ టు బి చేంజ్ టు G21 అనేది ఇంకా తెలియాల్సిన విషయం, రైట్. సో మెంబర్షిప్ ఆఫ్ AU ఇన్ ద గ్రూపింగ్ అపియర్స్, AU అంటే ఆఫ్రికన్ యూనియన్ అండి, appears to be the major breakthrough with both Russian and Chinese officials backing the move. It is unclear whether the forum is named G21. So will be renamed as G21. అది తెలిసి అది జరుగుతుందా లేదా అనేది ఇంకా మనకు తెలియదు అని అంటున్నారు. సో ఏంటంటే అదే ఇక్కడ కూడా మెన్షన్ చేసిందండి, that they are favorable and will they change the name అనేది ఇంకా తెలియాలి అని చెప్పింది. That is what in this article. We'll go with the next. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ ఫ్రమ్ సెప్టెంబర్ 15th. సో ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో బేసిక్గా గ్రామ వాలంటీర్లు కావచ్చు, వార్డ్ సెక్రటరీస్, విలేజ్ పంచాయత్ లెవెల్లో ఏ ఒక్క అఫీషియల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నారో విలేజ్ సెక్రటరీ వరకు, ఒక విలేజ్లో విలేజ్ సెక్రటరియేట్స్ కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, హూ ఎవర్ ఆర్ ద పీపుల్, ఈ యొక్క హెల్త్ రిలేటెడ్ కానీ మేనేజ్మెంట్ రిలేటెడ్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏవేవి ఉన్నాయి, వాళ్ళకు ఒక బెనిఫిషరీస్ ఏవేవి వస్తాయి అనేది కనుక్కొని ప్రాపర్ రిపోర్ట్ ఇస్తారన్నమాట. అండ్ దే విల్ ఆల్సో బీ గివెన్ సమ్ సర్టెన్ సర్టిఫికేట్స్. మీరు ఈ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్, ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్, యూ కెన్ గో అండ్ మేక్ యువర్ హెల్త్ సబ్సిడీస్ క్యాల్కులేటెడ్. మీ హెల్త్ సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవచ్చు. గో టు దిస్ పర్టికులర్ ప్లేస్ అండ్ గెట్ ఇట్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్ అని చెప్తుంది. ఈ యొక్క స్కీమ్ని September 15th స్టార్ట్ చేస్తున్నారు, రైట్. సో చీఫ్ సెక్రటరీ KS Jawahar Reddy has instructed the officials to make arrangements for the commencement of Jagannath Arogya Suraksha program from September 15th. At a review meeting organized with the officials of Department of Health, Medical and Family Welfare on Thursday, Mr. Jawahar Reddy said that the village and ward volunteers, విలేజ్ లో వాలంటీర్లు, వార్డ్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, అండ్ ఎవ్రీ హౌస్ అండ్ ఎడ్యుకేట్ ద పీపుల్ అబౌట్ ప్రోగ్రామ్ ఆన్ September 15th. అవేర్నెస్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ఎస్పెషలీ పీపుల్ ఇన్ villages about what are their rights regarding health, what should be taken as a precautionate measures. From the following day, the medical and health staff at the ground level would visit the houses and conduct general tests based on their health issues. సో వీళ్ళు ఏదైతే కన్సర్న్ కంప్లైంట్ చెప్తారో దాని మీద హెల్త్ ఒక టెస్ట్లు అన్నది జరుగుతాయి అన్నమాట వాళ్ళకి. ఇంపార్టెంట్ స్కీమ్ అండి. బేస్డ్ ఆన్ ద టెస్ట్ రిజల్ట్స్, ద స్టాఫ్ వుడ్ ప్రొవైడ్ కన్సల్టేషన్స్ అండ్ రెఫర్ ద పేషెంట్స్ టు ద రెఫరల్ హాస్పిటల్స్. సో ఏం చేస్తారంటే ఆ తర్వాత వాళ్ళ ఒక కంప్లైంట్స్ బేస్డ్ టెస్ట్ చూసి ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళండి, ఈ స్కీమ్ మీకు క్లెయిమ్ అవుతుంది, ఈ ఆరోగ్యశ్రీలో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా మీరు ఇంత అమౌంట్ పొందొచ్చు. సో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, ఆల్రెడీ ఎడ్యుకేషన్ వైజ్ మనం మంచి స్కీమ్స్లో వచ్చామన్నమాట. లైక్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ స్కీమ్స్ ఇన్ ఆంధ్ర విచ్ ఆర్ సపోర్టింగ్ ఎడ్యుకేషన్. సో అట్ ద సేమ్ టైమ్ దే ఫోకసింగ్ ఆన్ హెల్త్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో వచ్చిన ప్రతి ఒక్క స్కీమ్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ దేర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ జగనన్న సురక్ష స్కీమ్? సో లెట్స్ సీ. ఐడెంటిఫై అండ్ ఎన్రోల్ లెఫ్ట్ అవుట్ బెనిఫిషరీస్ ఫర్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఆంధ్రాలో ఉన్న డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో లెఫ్ట్ ఓవర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడం. సో ఫర్ ద ఇంక్లూజివిటీ అని అనొచ్చు. ఆ ఇంక్లూజివ్ నేచర్ కోసం అని చెప్పి కష్టపడుతున్నారు. నెక్స్ట్, రిజాల్వ్ ద గ్రివెన్సెస్ ఆఫ్ బెనిఫిషరీస్. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రివెన్సెస్, లెట్సే వాళ్ళు పోయి ఒక టెస్ట్ చేసుకున్నారు, టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళారు, అమౌంట్ క్లెయిమ్ కావాలి. సో వాళ్ళకు సపోజ్ ఒక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వాళ్ళకి అమౌంట్ పడకూడదు, కానీ పడుతుంది అనేసరికి వాళ్ళు బ్యాక్ వచ్చేసి ఉంటారు. సో వాళ్ళకి గ్రివెన్స్ అడ్రస్లు కూడా జరుగుతుంది. అమౌంట్ అయినా క్లెయిమ్స్ చేసుకోవాలంటే క్లెయిమ్స్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ ఫ్రీ సర్టిఫికేట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ టు బెనిఫిషరీస్. ఆరోగ్యశ్రీ కార్డే లేదనుకుందాం, లేదా ఏ ఒక్క బెనిఫిషరీ కార్డే లేదనుకుందాం, వాళ్ళందరికీ కూడా కార్డ్స్ వచ్చేలా చేస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఈస్. ఇంపార్టెంట్ అట్ ద రూరల్ లెవెల్. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మాత్రమే మెన్షన్ చేశానండి నేను న్యూస్ ఆర్టికల్లో. బెటర్ go through that. Even these editorials you need to go through Telegram channel, you need to read it. Next, so India keen on having quad leaders for Republic Day parade. So ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్ అనేది ఏంటి? 4 countries యొక్క అసోసియేషన్. వాట్ ఆర్ దోస్ 4 countries? సింగపూర్, USA, ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా.
క్వాడ్ అంటాం. ఈ 4 మెంబర్ కంట్రీస్ అసోసియేషనే క్వాడ్ అంటాం. ఈ యొక్క అసోసియేషన్ని నెక్స్ట్ ఇయర్ మనం హోస్ట్ చేస్తున్నాం. సో హోస్ట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము అంటే, అండ్ అట్ ద సేమ్ టైం G7ని హోస్ట్ చేసేది ఎవరు? జపాన్. G7 హోస్ట్ చేసే జపాన్ హోస్ట్ చేస్తారు డ్యూరింగ్ మే మంత్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ 2024. అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ హోస్టింగ్ ఆఫ్ దిస్ క్వాడ్. సో మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎప్పుడైతే పెరాడ్ ఉంటుందో అదే టైంలో దీన్ని కూడా చేద్దాము. సో వై నాట్ హ్యావ్ రిపబ్లిక్ డే అట్ ద సేమ్ టైం దిస్ క్వాడ్. సో ఇన్ ద ప్రీవియస్ డే క్వాడ్ చూసుకొని మనం రిపబ్లిక్ డే పెరేడ్ చూసుకొని మనం పంపిద్దాము అని ప్లాన్. బట్ వాట్ అఫీషియల్ పీపుల్ కన్సర్న్స్ విత్ దట్ ఇట్ వుడ్ బి లైక్ నెక్ ఆఫ్ ద నెక్ మూమెంట్స్. Because right now it is September, again they have to plan for G7. Suppose let's say Japan, it's like ahead of May lo jarugutundante idi January 26 kada manamu. So they need to plan for their own countries too. So it would be difficult ani cheptunnaru, but there might be huge possibility that all these quad countries would be coming to India. So what are those? Australia, Japan and USA will be visiting India. Another point, right? The possibility of holding the Quad Summit a day prior to is also being explored. So మన రిపబ్లిక్ డే జరిగే ముందు రోజు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, రైట్? The possibility of US President Joe Biden being the chief guest of the parade and the Quad Summit will be held a prior day, which is Jan 25th. ఎందుకు Jan 26 రిపబ్లిక్ డే? సో పాసిబిలిటీ ఎప్పుడు Jan 25th మేము కండక్ట్ చేస్తాము అని అంటున్నారు. So is also being looked into as January 26th is observed as Australia Day, and it would be extremely difficult for the Prime Minister to be in India for that. So ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఆస్ట్రేలియా వాళ్ళకు కూడా ఆస్ట్రేలియా డే ఆ రోజు, మనకి రిపబ్లిక్ డే వాళ్ళకి ఆస్ట్రేలియా డే. సో ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అటెండ్ హియర్ ఫర్ దిస్ పర్టికులర్ పీరియడ్. సో దట్ ఈస్ వై దే ఆర్ వరీడ్ అబౌట్. And Modi had announced that the Quad leaders meeting on the sidelines of G7 summit in Japan in May, that India would host the next Quad leaders summit. సో క్వాడ్ లీడర్స్ యొక్క సమిట్ అయితే మేము కూడా చేస్తాము, మేము ఇక్కడ హోస్ట్ చేస్తాం. యూ గో విత్ G7 సమిట్ హోస్టింగ్ ఇన్ జపాన్ అని. సో ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? వాట్ ఆర్ దేర్ ఏరియాస్ ఆఫ్ వర్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ అండ్ స్టెబిలిటీ, ప్రాస్పెరిటీ, డెఫినెట్లీ ఎకనామిక్ పర్స్పెక్టివ్. ఇన్ విచ్ ఏరియా? In Indo-Pacific area region. So he said that the summit adding up Indo-Pacific region, the engine for global trade, innovation and development. So economic perspective, trade perspective. So it is a very good idea, but the timing is extremely difficult. Idi inkoka source cheppindi. So the sources also noted that during the time US president would also be gearing up for the elections and the last State of Union address. సో అదే టైంకి యూఎస్ వాళ్ళు కూడా ప్రెసిడెన్షియల్ షిప్ ఏదైతే ఉందో దాని తర్వాత ఎలక్షన్స్కి వెళ్తారు వాళ్ళు కూడా ఆ టైంకి. సో వాళ్ళకు కూడా ఈ టైం డిఫికల్ట్. మోస్ట్లీ పాసిబిలిటీ ఉంటుందో లేదో తెలియదు, బట్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ టు హ్యావ్ దీస్ పీపుల్ ఇన్వైటెడ్ ఇన్ టు అవర్ రిపబ్లిక్ డే పెరేడ్. ఓకే, ఫైన్. On Japan, one of the sources noted that it is time when the Japanese parliament diet would be on session. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి? జపాన్ వాళ్ళు, సో ప్రతి ఒక్క కంట్రీకి, ఆస్ట్రేలియా వాళ్ళకేమో ఆస్ట్రేలియా డే, యూఎస్ ప్రెసిడెంట్కేమో ఆ టైం ఎలక్షన్స్, అట్ ద సేమ్ టైం జపాన్ వాళ్ళకేమో పార్లమెంటరీ సెషన్ ఆ టైంలో జరుగుతుంటుంది. సో ఆల్మోస్ట్ 3 కంట్రీస్కి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ దట్ దిస్ మీటింగ్ వుడ్ బి కండక్టెడ్ డ్యూరింగ్ Jan 25th. బట్ స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు కోప్ అప్. ఒక డే కదా, విల్ దే బీ ఏబుల్ టు మేనేజ్ అనేది పాయింట్, రైట్? నెక్స్ట్, right, so give me a moment. రైట్, సో ఏషియన్ సమిట్ నిన్న మనం వెళ్ళేసి వచ్చాం కదా. సో మనము అంటే అవర్ రిప్రజెంటేటివ్ విచ్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సమిట్ ఎక్కడ అటెండ్ అయ్యారు? జకార్తా, ఇండోనేషియా క్యాపిటల్. సో ఈ యొక్క జకార్తా ప్లేస్కి వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడారు? హీ హాస్ ప్రపోజ్డ్ 12 పాయింటర్. సో హీ ప్రెజెంట్స్ 12 పాయింట్ ప్రపోజల్ టు ఎక్స్పాండ్ ఇండియన్ ఏషియన్ కోఆపరేషన్, రైట్? సో అదే టైంలో ఈఏఎస్ సమిట్, సో మార్నింగ్ వచ్చి ఏషియన్ జరిగింది, ఆఫ్టర్నూన్ వచ్చి ఈఏఎస్ సమిట్ జరిగింది, రైట్? ఈస్ట్ ఏషియన్ సమిట్. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ Southeast Asian nations, right? So Prime Minister Narendra Modi on Thursday presented a 12-point proposal to expand cooperation between India and the Association of Southeast Asian Nations, which is ASEAN, in areas such as, so areas, connectivity, trade, digital transformation, even as he called for building a rules-based post-COVID world order, and at the
యాన్యువల్ ఏషియన్ ఇండియన్ సమిట్. సో ఈ యాన్యువల్ సమిట్లో మనం మాట్లాడింది ఏంటి? కనెక్టివిటీ ఉండాలి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, ట్రేడ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మెయిన్ అజెండా ఇస్. హీ ఆల్సో announced the establishment of multimodal connectivity and economic corridor linking Southeast Asia, India, West Asia, Europe, and offered a shared New Delhi's digital public infrastructure stack with Asian partners. So in ఏం చెప్పారు? మా దగ్గర ఉన్న టెక్నాలజీ మేము షేర్ చేస్తాం. At the same time, we are working on this multimodal connectivity linking corridor. So again, ఇది చైనా ఒక దానికి కౌంటర్ అని అనొచ్చు, రైట్? సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సో దానికి అగెయిన్స్ట్గా. సో రైట్ నౌ వాట్ ఆర్ వీ డూయింగ్ టు ఈ యొక్క లింకింగ్ కారిడార్ చేస్తున్నాం. ఏ ప్లేసెస్? సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, వెస్ట్ ఏషియా అండ్ ఆల్సో యూరోప్. సో యూరోప్తోనే కదా మనకు మేజర్ ట్రేడ్స్ కావాల్సింది. సో డెఫినెట్లీ విత్ దట్. Next, the 12-point proposal included a call for the collective fight against terrorism, terror financing, cyber disinformation. So technology aspect, trade aspect, you have infrastructure aspect, and now safety security, which is terror work ఏదైతే ఉందో అవన్నీ అనమాట. So yes, ఇది and for raising issues being faced by the global south in multilateral fora. So global south లో ఫేస్ చేసే ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ అందరికీ వినపడేలాగా, సో మేకింగ్ దెమ్ విజిబుల్ అన్నది ఇంకొక ఎజెండా. సో ఆల్సో అడ్రసింగ్ ద ఈస్ట్ ఏషియా సమిట్, ఇది సేమ్ డే ఆఫ్టర్నూన్ జరిగింది. సో ఈస్ట్ ఏషియా సమిట్, అ ఫోరం ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్ టు డీల్ విత్ ద ఇష్యూస్ రిగార్డింగ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. సో ఈస్ట్ ఏషియా సమిట్ ఈస్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ వాట్? డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. సో అక్కడ అడ్రస్ చేస్తూ మోడీ కాల్డ్ ఫర్ ద జాయింట్ ఎఫర్ట్స్ to strengthen sovereignty and territorial integrity of all the nations, even as he said that India believes a code of conduct for South China Sea. ఎందుకు మాట్లాడుతున్నారు? Because China has launched this particular new map which included entire South China Sea into their own arena, also Aksai Chin area and Arunachal Pradesh. So India is supporting here Philippines and other countries, stating that we stand straight against this kind of territorial occupation or సావరెంటీ థ్రెట్ అని ఏవైతే ఉన్నాయో దానికి అగెయిన్స్ట్గా మేము నిలబడుతాము. సో విల్ ఫైట్ టుగెదర్ అగెయిన్స్ట్ దిస్ అని చెప్పారు. సో ఎస్ టు స్ట్రెంగ్థెన్ సావరెంటీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఆల్ నేషన్, ఈవెన్ యాజ్ హీ సెడ్ దట్ ఇండియా బిలీవ్స్ అ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సౌత్ చైనా సీ షుడ్ బి ఎఫెక్టివ్ అండ్ కంప్లైంట్ విత్ UN కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ సీస్. సో మేజర్ క్రిటిసిజం చైనా ఒక మ్యాప్ మీద ఏంటి అంటే దట్ వెంట్ అగెయిన్స్ట్ దిస్ పర్టికులర్ లాని, ఇంక్లోజ్ లా అగెయిన్స్ట్గా వెళ్ళింది. వాళ్ళు చెప్పిన డిమార్కేషన్ దాటి కంప్లీట్ సౌత్ చైనా సీ మాదే అని చెప్పి పేర్కొందనమాట. సో దట్ ఈస్ వై హి హస్ మెన్షన్ దట్ యూ ఆర్ బీయింగ్ అ బిగ్గర్ నేషన్స్ అండ్ బీయింగ్ కంట్రీస్ in and around South China Sea, you need to ensure that you are abiding by this particular convention అని చెప్పింది. నెక్స్ట్, referring to geopolitical conflicts, he reiterated that today's era is not of a war and dialogue and diplomacy were the only path to resolve any kind of conflicts. సో ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నారు, మనము వాళ్ళకి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తాము అని చెప్పాము, బట్ on which way? Is it through war? No. Diplomacy and dialogue, by geopolitical relationship, by having a proper foreign affairs with different other countries. So దీని ద్వారా మేము మాట్లాడతాము అని చెప్తుంది. Mr. Modi comments on South China Sea came amid increasing global concerns over the China's muzzle flexing in this particular military muzzle flexing in this particular area. సో వాళ్ళ మిలిటరీ ఒక కూమ్స్ అన్ని కూడా అక్కడ పెట్టేసుకున్నారు అనమాట. వాళ్ళ మిలిటరీ ట్రూప్స్ వాళ్ళ యొక్క నేవల్ బేసెస్ అన్ని కూడా ఆ ఒక ప్లేసెస్లో పెట్టుకోవడం జరిగింది. దట్ ఈస్ వై దిస్ స్టేట్మెంట్ హ్యాస్ కమ్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం. వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, మనం ఎఫెక్ట్ అవుతున్నాం, because they are occupying our own sovereignty land. Sovereignty is something which is related to our country too. So మనము కాంప్రమైజ్ కాలం అటు తిరిగి వాళ్ళ కంట్రీస్ని కాంప్రమైజ్ చేయాలి. సో వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఇట్ టుగెదర్ అని అర్థం చేసుకోండి, రైట్? నెక్స్ట్, I told you most of the articles today regarding G20. So another article, at G20 Japan backs India, not China, to bridge to global south. ఒకసారి ఆర్టికల్ చెప్పేస్తాను, జస్ట్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఇస్ దట్, యాజ్ వీ ఆర్ డిస్కసింగ్ రైట్ నౌ దట్ G20 సమిట్ విల్ బి డన్ రౌండ్ బ్రెజిల్కి ఇచ్చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ G7 సమిట్ విల్ బి కండక్టెడ్ ద నెక్స్ట్ ఇయర్ విత్ ద ప్రెసిడెన్సీ బై జపాన్. నౌ జపాన్ హ్యాస్ మెన్షన్డ్ దట్ ఈ G20 ప్లాట్ఫామ్లో జపాన్ ఏమని చెప్తుందంటే
ఇండియా విల్ బీ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వాయిస్ ఓవర్గా నిలిచేది ఇండియా. ఇట్ ఈస్ టేకింగ్ దట్ పొజిషన్, నాట్ చైనా. సో చైనా ఈజ్ ఇన్ అ రేస్, బోత్ ఇండియా అండ్ చైనా ఆర్ ఇన్ అ రేస్ to be a representative of global south, but clearly India will be overtaking this particular position. So India ne global south oka representative ga efficient ga untundi ani Japan cheppinది. So we will be backing up India in this particular concern. So global countries are recognizing India, that you need to understand, because దీని యొక్క ప్రాపర్ వాట్ వీ కెన్ సే ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ తీసుకున్నట్లయితే ఆఫ్రికన్ యూనియన్ ఇంటిగ్రేషన్ విత్ G20 అనేది మాట్లాడిందే మనం. And before taking up G20, we have conducted this particular Global South Summit where 125 countries have attended and participated. So they wanted to showcase their concerns. India oka presidency తీసుకునేటప్పుడు G20 ni, it asked each and every other country to attend this particular summit and discuss their concerns. So clear cut ga మనం already leadership లోనే ఉన్నట్టు కదా, we are already representing them. That is why Japan has told the same thing. So India is efficient and we are going to support India to be a representative of this global south అని చెప్పింది, right? So you can go through that article, nothing more than that. ఇది కూడా similar article. They are going to discuss hope for climate and energy outcomes at the end of the summit as India takes lead. So ఈ G20 summit లో climate కి ప్లస్ ఎనర్జీ యొక్క అవుట్కమ్స్, సో మేము ఒక కన్సెన్సస్కి వచ్చే దానికి ట్రై చేస్తామని చెప్పింది. బికాస్ దే ఆర్ నాట్ స్టిల్ ఇన్ కన్సెన్సస్, ఐ హావ్ నాట్ టేకెన్ అప్ దిస్ ఆర్టికల్. సో ఎప్పుడైతే మీటింగ్ అవుతుందో వాట్ ఆర్ దేర్ అవుట్కమ్స్ అనేది అప్పుడు తెలుస్తుంది, రైట్? విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. Meetings with Modi, Saudi Crown Prince on Hasina's Delhi agenda. సో బేసిక్గా ఏమవుతుంది అంటే మన సమిట్కి ఎవరైతే వస్తున్నారో అందులో రష్యన్ యొక్క ఫారిన్ ఎన్వాయ్, లెట్ మీ టెల్ హిజ్ నేమ్, సో రష్యన్ ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాన్యుయల్ మ్యాక్రాన్, వీళ్ళిద్దరూ ఇండియాకి విజిట్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు విజిట్ బంగ్లాదేశ్. So in this, foreign minister of Russia will visit Bangladesh and then he will be coming to India. At the same time, French president will visit India first and then will go to Bangladesh to discuss further. వాళ్ళకు bilateral issues ఏమైనా ఉంటే వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి వెళ్తున్నారు. So that is about the article. We will see a bit better. Says Prime Minister Narendra Modi is expected to host his Bangladesh counterpart Sheikh Hasina. సో ఆమె ఆయన కౌంటర్పార్ట్ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా అట్ హిస్ రెసిడెన్స్ అహెడ్ ఆఫ్ G20 సమిట్ వేర్ బంగ్లాదేశ్ ఈజ్ అమాంగ్ 9 గెస్ట్ కంట్రీస్. సో బంగ్లాదేశ్ 9 గెస్ట్ కంట్రీస్లో ఒకటి. మన బార్డరింగ్ కంట్రీస్లో మనం ఖచ్చితంగా పాజిటివ్గా కొంతమందినైనా పెట్టుకోవాలి, బికాస్ వీ కెనాట్ హ్యావ్ పాజిటివ్ కన్సెన్సస్ యాజ్ ఆఫ్ నో విత్ చైనా బికాస్ ఆఫ్ దేర్ అగ్రెసివ్ బిహేవియర్. అట్ ద సేమ్ టైమ్ విత్ పాకిస్తాన్ వీఆర్ నెవర్ ఇన్ కన్సెన్సస్ యాజ్ ఆఫ్ నో. Of course we are trying to work upon, but as of now no. So మిగిలిన బార్డర్ కంట్రీస్ ఏవైతేనే వాటితో మనం పాజిటివ్ రిలేషన్లో పెట్టుకోవాలి, యాజ్ ఇఫ్ లైక్ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. అఫ్ కోర్స్ భూటాన్ ఈజ్ అవర్ ఆల్ టైమ్ ఫ్రెండ్. సో ఈ టైంలో they've invited Bangladesh counterpart Hasina to visit India a day before of G20. He's going to meet evaru mana Prime Minister. So Ms. Hasina is scheduled to arrive on Friday for a 3-day visit as she'll speak in session 1 of the summit and participate in other activities of G20 gathering. So tanu vastundi ikkada participate chestundi. At the same time evaraithe ikkadiki vacharu Russian foreign envoy, at the same time French president evaraithe unnaro వాళ్ళు బంగ్లాదేశ్కి మళ్ళీ విజిట్ చేస్తారు. So yes, there is a series of summits who are going to visit and all. So yes, in Delhi, the Bangladesh Prime Minister will also hold meetings with Crown Prince Mohammed bin Salman of Saudi Arabia, President Bola Ahmed Tinubu of Nigeria, President Alberto to Angel Fernandez of Argentina, and President Yoon Suk-yeol of South Korea, and President Mohammed bin Zayed Al Nahyan of United Arab Emirates. So ఇప్పుడు ఏమవుతుంది, మన ప్రైమ్ మినిస్టర్, ద బంగ్లాదేశ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ విల్ ఆల్సో హోల్డ్ మీటింగ్స్ విత్, సో ఢిల్లీలో వీళ్ళు అక్కడ వాళ్ళు మళ్ళీ మీటింగ్స్ జరుగుతుంది అనమాట. దే ఆర్ గోయింగ్ టు హెల్డ్ అప్ మీటింగ్స్ ఇన్ ఢిల్లీ టు, because they are going to visit, so she is going to make it as advantage ante. So she will also visit Rajghat to pay tribute to Mahatma Gandhi with others G20 leaders and nothing more than that. Tanu Amer Palace ki velli akkada kuda oka swamini chuddam anukundi, Chishti Mohammedin Chishti Khwaja Moinuddin Chishti యొక్క shrine ఏదైతే ఉందో అక్కడ పోయి విజిట్ చేద్దాం అనుకున్నాం, but that has been cancelled. We don't need to know their proforma, their plan, but what are their intention అని తెలుసుకుంటే చాలు. How is it related with India? ఈ ఆర్టికల్ కొంచెం ఇంపార్టెంట్ అండి, because this entirely gives us what is actual relationship right now with USA. మన ఇండియా USA యొక్క present
ఫారిన్ రిలేషన్స్ ఏవేవైతే ఉన్నాయో దాని గురించి చాలా క్లియర్గా ఈ ఆర్టికల్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ విచ్ వీ నీడ్ టు నో. సో మోడీ బైడెన్ టు డిస్కస్ ట్రేడ్ ఇష్యూస్, జెట్టింగ్ అండ్ డ్రోన్ డీల్స్ డ్యూరింగ్ మీట్. సో వీళ్ళు కలిసినప్పుడు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ట్రేడ్. సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా, కొన్ని వాటికి ఇంపోర్ట్ డ్యూటీస్ తీయేసాం మనము అని చెప్పి, బికాస్ అహెడ్ ఆఫ్ బైడెన్స్ మీటింగ్ వీఆర్ ట్రైంగ్ టు రిలాక్స్ సర్టైన్ నార్మ్స్, రైట్? సో దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జెట్ ఇంజన్. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ టైం మన మోడీ ఎప్పుడైతే జూలై, ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి యూఎస్ఏకి విజిట్ చేశారు. ఇట్ వాస్ అగైన్ హై లెవెల్ బైలేటరల్ అసోసియేట్ మీటింగ్. సో వెళ్ళినప్పుడు హీ హాజ్ ఆస్డ్, దెర్ వాజ్ అ డీల్. ఏమి జెట్ ఇంజన్ ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ జెట్ ఇంజన్స్కి డీల్ జరిగింది. సో అబౌట్ దట్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ ఆల్సో అబౌట్ డ్రోన్స్. సో డిఫెన్స్ కోఆపరేషన్, ఎకనామిక్ ఆర్ ట్రేడ్ కోఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? విల్ సి. సో ప్రోగ్రెస్ ఆన్ ద డీల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జెట్ ఇంజన్స్, పేరు రాసుకోండి. సేల్ ఆఫ్ MQ-9B ఆర్మ్డ్ డ్రోన్స్. సో MQ-9B ఆర్మ్డ్ డ్రోన్స్, సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ, ట్రేడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ద ఇష్యూ. సో ఇది మేజర్ డిస్కషన్లో ఉండబోతుంది, ట్రేడ్, జెట్ ఇంజన్స్, డ్రోన్స్, రైట్? సో హై టెక్నాలజీ కోఆపరేషన్ అండర్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ISET, which is Initiative on Critical Emerging Technologies. So technological transfer. So that we are going to have, it will be reviewed following the announcements of Modi's state visit to Washington DC in June. The meeting is an opportunity for the two leaders to discuss the situation in Ukraine, US-China relations as well as India-China relations, the situation of the LAC region. సో ఆఫ్ కోర్స్ పెద్ద పెద్ద లీడర్స్ కలుస్తున్నారంటే మెయిన్ డిస్కషన్ ఏమైంది? వరల్డ్లో జరిగే వార్ గురించి, రష్యా ఉక్రెయిన్ వార్, అండ్ అబౌట్ అవర్ ఓన్ బోర్డర్ ఇష్యూస్ విత్ కాంపిటేటివ్ కంట్రీ కాల్డ్ చైనా. సో ఆ కంట్రీతో మనకున్న ఇష్యూస్, LAC రీజన్ ఏదైతుందో దాని గురించి మాట్లాడతాము. వాట్ ఎవర్ ద డిస్ప్యూట్స్ ఆర్ దేర్, దట్ విల్ బి డిస్కసింగ్. అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ US అండ్ చైనా కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. Okay, fine. So India-US nuclear deal and civil nuclear liability agreement will also be discussed, as well as announcements of new investments will also be made. This total వాళ్ళొక discussion agenda. So I wanted to tell something here. Yes. సో జూన్లో విజిట్ చేసినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మనం చేసుకుని ఒక MOU ఉంది. సో ఆన్ జెట్ ఇంజన్స్ విచ్ ఇస్ F414. ఈ F414 జెట్ ఇంజన్స్ మీద మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. So about that they are going to discuss, right? Then apart from that, Defense Ministry is all set to issue a letter of request for the purchase of 31 general automatic armored drones, which is MQ-9B. MQ-9B యొక్క armored drones, 15 for the Navy and 8 for each Army and Air Force. సో దీని యొక్క డీల్ గురించి ఖచ్చితంగా ఈసారి మాట్లాడుతున్నారు, రైట్? 8 years since the civil nuclear deal which brought India into the global civil nuclear energy fold, the cooperation between two countries remains stuck over the US concerns on India's nuclear liability law. Keeping this in mind, the two countries recently announced cooperation on small modular reactors. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి వాళ్ళ ఫర్దర్ ఎట్టుపోతుంది సివిల్ న్యూక్లియర్ లా, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి. we have a nuclear deal, civil nuclear deal which includes the global civil nuclear energy fold, cooperation between two countries. ఇది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నారు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద అగ్రిమెంట్ చేయబోతున్నారు, రైట్? సో దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో యూ నో ఓవరాల్ ఏమేమి జరుగుతుంది యూఎస్ఏకి ఇండియాకి మధ్యలో, రైట్? ఐ థింక్ ఐ స్కిప్ సమ్ ఆర్టికల్ హియర్. ఎస్, ఇది కొంచెం ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అండి, అంత ఓవర్గా కాదు, బట్ యూ నీడ్ టు నో నేమ్స్, సర్టెన్ నేమ్స్. కాన్సర్ట్ ఆఫ్ రేర్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లాన్ ఎట్ ప్రెసిడెంట్స్ డిన్నర్. సో G20కి వచ్చిన ఖచ్చితంగా డిన్నర్ పార్టీ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కాన్సర్ట్ అనేది ఒకటి ప్లాన్ చేశారు. హియర్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ కాన్సర్ట్ ఈస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే విత్ రేర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియా. రేర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవేవి అన్నది ఇంపార్టెంట్. 78 ఆర్టిస్ట్ ఇంక్లూడ్ చేశారు, 78 ఆర్టిస్ట్ విత్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయింగ్. అందులో ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, ఫిజికలీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కూడా ఉన్నారు ప్లే చేసే వాళ్ళలో. ఓకే, మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో. సో దిస్ పర్టికులర్ యూనిక్ మ్యూజికల్ ఎక్స్ట్రావాన్సా ఫీచరింగ్ 79. సో లెట్స్ సీ, ప్రెసిడెంట్ డిన్నర్ అంటే ఎవరండి మన ప్రెసిడెంట్? సో ద్రౌపది ముర్ము మ్యామ్ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్, రైట్? ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవే చూడండి, సుర్బహార్, జల్తరంగ్ అండ్ రుద్రవీణ, ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్తో ప్లే చేయబడుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ దోస్ యూనిక్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్లేడ్ అట్ దిస్ పర్టికులర్ కన్సర్ట్. So it will be held at Bharat Mandap
at the venue of G20 summit. The artists include 11 children, చూడండి పిల్లలు ఉన్నారు, and 13 women, 26 men and 6 differently abled people. ఓకే రైట్. సో ఆ కాన్సెప్ట్ పేరు ఏంటి అంటే భారత్ వంద్య దర్శనం. ఓకే సారీ, భారత్ వాద్య దర్శనం, నాట్ వంద్య, వాద్య దర్శనం. వాద్య మీన్స్ ఇన్స్ట్రుమెంట్ కదా, వాద్యం, వాయిద్యం, వాయిద్యం, లైక్ దట్. సో భారత వాద్య దర్శనం, మ్యూజికల్ జర్నీ ఆఫ్ ఇండియా, రైట్. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. సో మీకు ఇంకా ఫర్దర్గా హిందుస్థానీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్, కర్ణాటిక్ మ్యూజికల్స్ అన్ని ప్లే చేస్తారని చెప్పించారు. సో సమ్ రేర్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ విల్ బి ప్లేడ్ ఆర్ కమైచా. Kamaicha used by Manganeer community of Rajasthan, Naltarang created by Baba Alauddin Khan of Maihar, Madhya Pradesh, and Rudraveena considered to be one of the instruments. Adi manaku already telisinde Rudraveena. Then you have this Naltarang from Madhya Pradesh, Kamaicha from Rajasthan. Ante inkemi akkarledu ee article lo. We'll go with the next one. Maybe can be asked అంటే మీ గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి అడగచ్చేమో అని ప్రిలిమ్స్ లో. దట్స్ ఆల్. నెక్స్ట్, సెంటర్ టు స్టాప్ సైట్స్ ఫ్రమ్ వీవింగ్ డార్క్ ప్యాటర్న్స్ టు మిస్లీడ్ బయర్స్. సో ఆర్టికల్ ఏంటి అంటే ఐ టెల్ యూ ఫస్ట్, లెట్ మీ రీడ్ అవుట్ దిస్ లైన్స్ టు అండ్ ఐ విల్ గివ్ యూ అ జిస్ట్. సో డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఆర్ ఓపెన్ ఫర్ పబ్లిక్ టిల్ October 5. ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. దేని గురించి? డార్క్ ప్యాటర్న్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇంటర్నెట్లో ఆ ఒక్క కాన్సెప్ట్ ఏవైతే ప్రజెంట్ ఈ మార్కెట్స్లో కానీ, ఈ కమోడిటీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకోండి, వీటిలో జరిగే ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అగెయిన్స్ట్గా సెంటర్ ఒక లా, ఒక యాక్ట్ కోసం అని చెప్పి డ్రాఫ్ట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ పబ్లిక్ రివ్యూ టిల్ October 5th. So they include ways to prevent, regulate false urgency, basket sneaking, conform shaming, forced action, subscription trap applicable to online platforms including sellers and advertisers. Example చెప్తాను. అమెజాన్లో మనం ఒక ఆర్టికల్ చూస్తున్నాం. లెట్స్ సే ఒక ఆర్టికల్, ఒక కమోడిటీని పర్చేస్ చేయాలి. ఓన్లీ 2 left అని ఉంటుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఓన్లీ 2 left, ఓన్లీ 1 left, బై ఇమీడియట్లీ ఎల్స్ విల్ బి డన్ అని. ఇప్పుడు నిజంగానే అక్కడ 2 ఉన్నాయా? మళ్ళీ మీరు కొనేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత చూసినప్పుడు కూడా మళ్ళీ అంతే ఉంటుంది, మళ్ళీ ఓన్లీ 2 left అని. దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ విచ్ ఈస్ ట్రిగరింగ్ ద కస్టమర్ టు పర్చేజ్ ఇమీడియట్లీ డెస్పైట్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేది డార్క్ ప్యాటర్న్స్లో ఒక విధానం. నెక్స్ట్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు. ఇప్పుడు లెట్స్ సే నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఏవైనా సరే సబ్స్క్రిప్షన్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటో సబ్స్క్రిప్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆటో పేమెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు దాన్ని ఆటో ఎనేబుల్ ఆఫ్ చేసి పేమెంట్ ఆఫ్ చేసేంత వరకు, అండ్ యూ విల్ ఆల్సో నాట్ ఫైండ్ దట్ ఈజీలీ. యూ నీడ్ టు గో సర్చ్ ఫర్ దట్ అప్లికేషన్. యూ నీడ్ టు ఫైండ్ క్లియర్లీ వేర్ దిస్ పర్టికులర్ ఆటో పేమెంట్ ఫీచర్ షుడ్ బి ఆఫ్. ఇది తెలుసుకునే వరకు మీరు అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఇది వచ్చే సబ్స్క్రిప్షన్ ట్రాప్ అనమాట. సబ్స్క్రిప్షన్ ట్రాప్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ట్యాప్ ఆన్ దిస్. లెట్స్ సే నేను అమెజాన్లో ఒక ఆర్టికల్ సెర్చ్ చేస్తున్నా. ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ బట్ ఐ కెన్ గో త్రూ దట్. ఇఫ్ ఐ వాంటెడ్ టు క్లిక్ అండ్ ఓపెన్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్, దే విల్ ఆస్క్ ఫర్ మీ టు లాగిన్ ఫస్ట్. లాగిన్ చేసి మీరు ఈమెయిల్ ఐడిది పెడితే తప్ప మీకు ఈ యాక్సెస్ ఉండదు అని చెప్తారు. యూ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్ యాజ్ యూ డి నాట్ లాగిన్ అని చెప్తారు. దట్ ఈస్ ఆల్సో అగైన్ కన్ఫర్మేషన్ ట్రాప్. సో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేదాకా మీకు యాక్సెస్ ఇవ్వరు. ఇవన్నీ డార్క్ ప్యాటర్న్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో దిస్ షుడ్ బి రిమూవ్డ్ అనేది సెంట్రల్ పర్స్పెక్టివ్. ఓకే ఫైన్. ఆ ఒక్క డార్క్ ప్యాటర్న్స్ ఒక డెఫినేషన్ చూద్దాము, దెన్ వీ కెన్ మూవ్. ఈ కామర్స్ యొక్క మెయిన్గా టార్గెట్ వచ్చి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అండ్ ఆల్సో ఓటీటీస్. ఓకే ఫైన్. We will see how they have defined this dark patterns. See, the draft guidelines have defined dark patterns as any practices or deceptive design patterns using user interface or user experience interactions on any platform designed to mislead or trick users to do something they originally did not intend to or want to do. అంటే ఏ యాక్షన్ అయినా సరే తన యూజర్కి తనకి చెయ్యాలని ఇంటెన్షన్ లేకుండా బట్ స్టిల్ ఆన్ ఫోర్స్ అది జరుగుతుందో వాటన్నిటిని డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. రైట్. Want to do by subverting or impairing the consumer's autonomy and decision making or choice, amounting to misleading advertisement or unfair trade practice, violation of consumer rights. So consumer rights ఏవైతే ఉన్నాయో దానికి వైలేషన్గా మీరు ఏం తీసుకున్నా అగేన్స్ట్ ద ఇంటెన్షన్ ఆఫ్ కన్స్యూమర్ కానీ యూజర్ కానీ వెళ్ళినా ఎవ్రీ సచ్ యాక్టివిటీ విల్ బి బ్యాడ్. ఓకే, దాన్ని డెఫినేషన్, దాన్ని డార్క్ ప్యాటర్న్ అని అన్నారు. రైట్. False urgency, stating that only 1 left, only 2 left,
ఇలా మెన్షన్ చేయడం అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. వెయిట్ అండ్ స్విచ్ ఒకటి క్లిక్ చేయమంటారు, ఇంకా ఖచ్చితంగా యాడ్ ఇంకోటి పాపప్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ హియర్, రైట్. Again, this is something important. Internal security కి యాడ్ చేసుకోవచ్చండి. Now what I am telling is related to your internal security GS3 of your UPSC, right? Also important for your group 1-2. Fine. Assets worth over 1.8 billion recovered under FEOA. ఏంటో చూద్దాం. ఎంత వర్త్? $1.8 billion, right? So Union Minister Jitendra Singh on Thursday said assets estimated for more than $12 billion, 1.2 not 12, 1.8 or $12 billion have been attached since 2014. 2014 నుంచి చూసుకున్నప్పుడు around $12 billion have been attached under Prevention of Money Laundering Act PMLA. సో వాళ్ళు చూసిన అమౌంట్ ఎంతైతే ఈ ల్యాప్సెస్ అమౌంట్ ఉన్నాయో $12 billion. While in the past 4 years, so the property valued $1.8 billion has been recovered under Fugitive Economic Offenders Act. సో ఇల్లీగల్గా సంపాదించుకున్న డబ్బు క్లియర్ ఎంత? $1.8 billion ఇన్ ఇది ఎప్పుడు? ఇది పాస్ట్ 4 years, $1.8 billion. అదే 2014 నుంచి చూసుకుంటే $12 billion అని చెప్తున్నారు. వెన్ యు ఆర్ యాడింగ్ అపాన్ ఇలా మనీ ఇల్లీగల్గా సంపాదించుకోవడము ఇలాంటి ఒకటి ఏమైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ది ఆన్సర్ రేటింగ్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, దిస్ రిపోర్ట్ కెన్ బి యూజ్ దేర్, రైట్. గో విత్ ద నెక్స్ట్ వన్. సో ఏషియన్ సమిట్ గురించి ఇంటర్నేషనల్ ఆర్టికల్ అండి, విల్ సీ దిస్ ఆల్సో. So Asian Summit, Indonesia warns against the new conflicts. So interactions between officials from US and China are being closely watched as they seek to control tensions that risk flaring anew over issues ranging from Taiwan to ties with Moscow. So basically ఏం చెప్తుందంటే USA China వచ్చి పెద్ద దేశాలు కదా, లైక్ ఎకానమికల్లీ they are very well off countries compared to India. So not only compared to India, even in the world too. The topmost economic countries, best economic countries. Right now, what is the issue is that Asian ఏం చెప్పిందంటే మీ యొక్క ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేము క్లోజ్గా వాచ్ చేస్తున్నాము. సో ఇఫ్ దేర్ మైట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనే విషయానికి. సో ఇండోనేషియా వార్న్డ్ లీడర్స్ ఇంక్లూడింగ్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఎవరో మన డిసెండెంట్ మళ్ళీ. సో షీ ఈస్ ఫ్రమ్ ఇండియా. చైనీస్ ప్రీమియర్ లీ షియాంగ్ and Russian Foreign Minister Sergei Lavrov against the sharpening rivalries as they wrapped up East Asia Summit in Jakarta on Thursday. The meeting brought Washington and Beijing in contact a day after Mr. Lee warned major powers must manage differences to avoid a new Cold War ahead of the G20 summit in New Delhi, a week that Chinese President Xi Jinping will miss. So Chinese Xi Jinping మేము రాము అని చెప్పేశారు కదా. అట్ ద సేమ్ టైమ్ చైనీస్ యొక్క ప్రెసిడెంట్ రష్యన్ ప్రెసిడెంట్ ఎవరు వ్లాదిమిర్ పుతిన్ కూడా మేము రామని చెప్పారు. సో వ్లాదిమిర్ పుతిన్ విల్ బి అవాయిడింగ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinping విల్ బి అవాయిడింగ్ ఇట్. హవెవర్ దేర్ ఫారిన్ మినిస్టర్స్ విల్ కమ్. ఇలా ప్రీమియర్ వచ్చి లీ జియాంగ్ ఆ పర్సన్ వస్తారు, లీ షియాంగ్. అండ్ సో రైట్ నౌ వాట్ దే ఆర్ మెన్షనింగ్ ఇస్ దట్ ఈ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో యుఎస్ఏ అండ్ చైనా స్టాప్ స్టాప్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ కోల్డ్ వార్. ఒకప్పుడు ఏదైతే యుఎస్ఎస్ఆర్ మధ్యన కోల్డ్ వార్ ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తీసుకురాకండి. వీఆర్ అట్ అ క్లియర్ వాచ్ ఆన్ యూ. మీ యొక్క ఇంటరాక్షన్స్ మేము క్లోజ్ వాచ్ చేస్తున్నామని చెప్పింది. దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, yes, Lavrov spoke of the risk of militarization of East Asia, accusing NATO alliance of moving into the region, Russia's foreign ministry said. So ఆయన ఏం చెప్తున్నారు, of course Ukraine is part of NATO now, so వాళ్ళ యొక్క మిలిటరీ బేసెస్ అనేది అక్కడ పెడతారు, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ థ్రెట్ టు రష్యా. సో రష్యా వాళ్ళు ఏం చెప్పారు, మిలిటరైజేషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియా అనేది జరగకూడదు. Now it is they told like we will be supporting them, no? Still officially it's they haven't clearly given, but they are also part of NATO now. He has signed, he is telling that I am going to be part of NATO. That is the issue. See, militarization of East Asia, accusing NATO alliance of moving into the region of Ukraine. Ade kada problem, Ukraine lopaliki vastundi ani. I'll confirm you on that. How far the Ukraine has come into NATO.
అది ఒకసారి కన్ఫర్మ్ చేస్తా. ఈవెన్ ఐ హ్యావ్ టు రెఫర్ అండ్ ఐల్ కన్ఫర్మ్ యూ హౌ ఫార్ దట్ ఉక్రెయిన్ హ్యాస్ బీన్ అలైన్డ్ విత్ నాటో. అందుకే కదా యూరోపియన్ యూనియన్ ఈజ్ మెన్షనింగ్ దట్ ఈస్ మేజర్, లైక్ అవర్ మేజర్ కన్సర్న్ ఈజ్ అబౌట్ ఉక్రెయిన్ వార్, రష్యా ఉక్రెయిన్ వార్. సో విల్ సీ దట్, రైట్. నెక్స్ట్, అండ్ ఆల్సో మేజర్ డిస్కషన్స్ కమలా హ్యారిస్ కూడా ఏం గురించి మాట్లాడారు అంటే, ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మాట్లాడారు, అండ్ సౌత్ ఈస్ట్ చైనా సీ, సో చైనా కాన్ఫ్లిక్ట్ ఏరియా, ఆ ఏరియా గురించి మాట్లాడారు, అండ్ నార్త్ కొరియన్ మిసైల్ థ్రెట్స్. వీ హెవ్ సీన్ దట్ రీసెంట్లీ మిస్టర్ కిమ్ హ్యాస్ లాంచ్ దిస్ టెస్టింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అండ్ ఆల్సో హిస్ డీల్ విత్ రష్యా. మేము న్యూక్లియర్ వెపన్స్ రష్యాకి ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారని కూడా తెలిసింది. ఎస్టర్డే దే వాజ్ వన్ ఆర్టికల్ విచ్ వాజ్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, రైట్. సో యా, ఆ ఒక్క డిస్కషన్స్ గురించి మాట్లాడారు. అండ్ డేనియల్ క్రిటన్బ్రింక్, యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ ఈస్ట్ ఏషియా, ఫస్ట్ వీక్ ఆఫ్ టోల్డ్ బ్రీఫింగ్. సో దాని గురించి వాళ్ళు చెప్పారు అక్కడ, అంతే, రైట్. దీస్ వర్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇన్ ఏషియన్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, see if there is any important articles. Yes, ఈ ఆర్టికల్ కూడా రిపోర్ట్ అండి, రిపోర్ట్ వైజ్ ఇంపార్టెంట్. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ టు జనరేట్ 9 million jobs by 2024. ఇంపార్టెంట్, అగ్రికల్చర్ పార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫుడ్ ప్రాసెసింగ్? సో increasing the shelf life, whatever the thing that you do, if you increase the shelf life of a particular product, let's say ఇప్పుడు టమాటో, నార్మల్ టమాటో ఉందంటే వారంలోనో 15 daysలో చెడిపోతుంది మ్యాక్సిమం. లేదు మీరు కెచప్గా యూజ్ చేసుకుంటే దానికి ఒక వ్యారంటీ 1 year వరకు వస్తుంది. సో ఇంక్రీజింగ్ ద షెల్ లైఫ్ ఆఫ్ అ పర్టికులర్ obtained product, that may be vegetable, that may be fruit, whatever it is, దాని యొక్క షెల్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తూ పోయారంటే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటాం. ఓకే, అండ్ ఆల్సో యాడింగ్ దిస్ న్యూట్రిషన్, అది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కిందే వస్తుంది. ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా యాడ్ చేయడము, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ వాటిలో కూడా వస్తుంది, రైట్. ఇండియాస్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ కుడ్ క్వాడ్రపుల్ బై 2030, హెల్ప్ బూస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్. ఏమంటున్నారు? ఇండియా హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎంత అవుతుందంట బై 2030? క్వాడ్రపుల్, 4 times ఇంక్రీజ్ అవుతుంది. It will increase by 4 times and help boosting this food processing. Then definitely people have to go. So మొన్నేమో tomato cost 250 ఉంది, right, recently for the last month, now it has fallen to 1 rupee in some places. అర్థమవుతుందా? సో అంత డ్రాస్టిక్ చేంజెస్ ఉండకూడదు. సో they are going to levelize it, right. So India's food processing sector is expected to generate 9 million jobs by 2024, and by 2030 India's household consumption would quadruple, making it world's 5th largest consumer of food and food technologies. So 2030 నాటికి ఇండియా ఏమవుతుంది? 5th largest nation for food consumption and for consumer of food, yes, and food technology by 2030. So you know where now the country is going ahead. So ఎంత ముందుకు వెళ్తుంది? of course మన పాపులేషన్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే డెఫినెట్లీ we need to go opt for newer methods in ఫుడ్. సో ఫుడ్ టెక్నాలజీస్ మీదనో ప్లస్ ఫుడ్ కన్జంప్షన్ మీదనో 2030 నాటికి మనం 5th పొజిషన్లో ఉంటాం, వరల్డ్ లార్జెస్ట్, రైట్. నెక్స్ట్, he said that the emerging sector would attract 4.18 billion in foreign direct investments. FDI had attracted from 2014 to 2020. సో 2014 నుంచి 2020 టైం వరకు ఇప్పటి వరకే $4.18 billion ఇన్వెస్ట్ చేశారంట FDIs. సో ఇమాజిన్ బై 2030 how much would be growth in this particular food sector. So yes, rest are not required, we'll go. ఈ ఒక పాయింట్ ఇంపార్టెంట్ మళ్ళీ. India's food processing sector was aiming to double its GDP contribution from 8% to 20% by 2030. So present contribution ఎంత GDP food processing? 8%. And what they are aiming to? 20% by 2030. That's all. Next. And one more thing అండి, explanatory articles ఈరోజు ఇంపార్టెంట్ కాదు, but if you wanted to go through, I'll suggest one article which you need to go through. ఇది అవసరం లేదు, go through this article if you want, because we have already discussed about this Russia ఒక నార్త్ కొరియా యొక్క డీల్స్ గురించి. That is why I haven't taken up nothing much than which we have discussed earlier. I'm not going into that. ఇంకొకటి చెప్తాను, గిగ్ వర్కింగ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ గిగ్ వర్కర్స్? టెంపరీ ఎంప్లాయీస్ అనొచ్చా? సో బేస్డ్ ఆన్ ద నీడ్
based on the necessity, a company will recruit a particular person, and once that particular work is being done, then that particular person will go on search for some new job. సో ఈ గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక పర్టికులర్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ వరకు ఎవరికైతే వాళ్ళు నెసిటీ ఉందో చేస్తారు, అవర్లీ బేసిస్ లేదంటే మంత్లీ బేసిస్ అమౌంట్ వాళ్ళ వర్క్ పరంగా బేసిస్ అమౌంట్ తీసుకుంటారు, ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయిపోతారు. దే కెన్ వర్క్ ఫర్ మల్టిపుల్ కంపెనీస్ అట్ వన్స్ బేస్డ్ ఆన్ దర్ ఎఫిషియన్సీ. సో దాని యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఉంది అని ఫస్ట్ టైం ఒక క్యాల్కులేషన్ రిలీజ్ చేశారు. విల్ సీ, ఫస్ట్ టైం కాదు బట్ యా రీసెంట్ క్యాల్కులేషన్. Increase in online gig work from 2016 to first quarter of 2023. 2016 నుంచి 2023 ఫస్ట్ క్వార్టర్ అంటే ఇప్పుడు వరకు ఫస్ట్ క్వార్టర్ వరకు. ఓకే, ఫస్ట్ క్వార్టర్ వరకు ఎంత జరిగింది, ఎంత ఇంక్రీజ్ ఉందంటే గిగ్ వర్కింగ్ 41% గ్లోబల్లీ. 41% online gig work is growing globally, creating an important source of employment for women and young people according to వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. ఎవరిచ్చారు రిపోర్ట్? వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారము 2016 నుంచి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023 వరకు 41% ఆఫ్ గిగ్ వర్కింగ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్, ఎస్పెషలీ ఫేవరింగ్ అండ్ ఎస్పెషలీ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ ఫ్రమ్ విమెన్ అండ్ యంగ్ పీపుల్. అంతే. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ ఇన్ టుమారో సెషన్. థ్యాంక్ యూ.